మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్. స్ఫూర్తి లైవ్ కార్యక్రమం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసి ఇలాంటి ప్రధాన పత్రికలోని వార్తా విశేషాలకు సంబంధించిన వార్తలకు వెళ్లే ముందు మన స్ఫూర్తి న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకుని మిత్రులు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. సబ్స్క్రైబ్ చేసుకుంటే మన స్ఫూర్తి న్యూస్లో వచ్చే ప్రతి వార్త ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది మిత్రులారా. ఇక ఈనాటి ప్రధానమైన వార్తల్లోకి మనం వెళ్తే మిత్రులారా, తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో రాష్ట్ర ఏర్పాటు కళను సాకారం చేయడంలో ఆర్టీసీ జేఏసీ అనేది అత్యంత కీలక పాత్ర పోషించడం జరిగింది మిత్రులారా. సకల జనుల సమ్మెలో ఆర్టీసీ కార్మికులు అందరికంటే ముందుండి తెలంగాణ రాష్ట్ర కళను సాకారం చేయడంలో తమ వంతు పాత్ర అద్భుతంగా పోషించడం జరిగింది. అలాంటి అద్భుతమైన పాత్ర పోషించినటువంటి ఆర్టీసీ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పైన యుద్ధం ప్రకటించడం జరిగింది. అందులో భాగంగానే శాంతియుత మార్గంలో మిత్రులారా, తెలంగాణ చరిత్రను కనుక ఒకసారి మనం గమనిస్తే ప్రపంచంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో ఏ దేశంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఆత్మ బలిదానాలు లేదంటే నిరసనలు ఆందోళన కార్యక్రమాలు శాంతియుతంగా చేయడం జరుగుతుంది. ఇతరులపైన దాడులు కానీ లేదంటే ఇతరులకు సంబంధించిన ఆస్తులను ధ్వంసం చేసే సంస్కృతి సాంప్రదాయాలు కేవలం తెలంగాణ ప్రాంతంలో మాత్రం ఉండవు మిత్రులారా. ప్రపంచంలో ఎక్కడైనా ఆగ్రహం వ్యక్తమైతే లేదంటే హక్కుల కోసం పోరాటం చేసినప్పుడు ప్రజలకు సంబంధించిన ఆస్తులను ధ్వంసం చేయడమా లేదంటే ప్రభుత్వం పైన పోరాటం చేసే క్రమంలో ఆస్తుల ధ్వంసం అనేది జరుగుతుంది. లేదంటే ఇతర ప్రాణాలను అనేక దేశాల్లో మనం చూడడం జరుగుతుంది. అనేక మంది సైకోలు కావచ్చు, లేదంటే ఆలోచన విధానాలు కావచ్చు, లేదంటే రంగుకు సంబంధించి కావచ్చు, ఇతర కారణాల నేపథ్యంలో ఇతరులను హత్య చేయడం అనేది జరుగుతుంది మిత్రులారా. కానీ తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు మాత్రం తెలంగాణ ఉద్యమం చేసిన ప్రతిసారి ఆత్మ బలిదానం చేసుకుని చనిపోవడం అనేది పరిపాటికి జరుగుతుంది. అది మొదటి తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, మలి తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, వందలాది మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది మిత్రులారా. అందులో ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించిన వాళ్ళు కూడా చనిపోవడం జరిగింది. వాళ్ళ పోరాట పటిమ కూడా మహా అద్భుతం. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చింది 12 ఏళ్ళు పూర్తి కావస్తుంది. టీఆర్ఎస్ పార్టీ అధికారం 10 ఏళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది. రేవంత్ రెడ్డి పాలన సుమారు 2.5 ఏళ్ళు. అయినప్పటికీ ఈ సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవే సమస్యలతో ఈరోజు తెలంగాణకు సంబంధించినటువంటి ఆర్టీసీ కార్మికులు ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది మిత్రులారా. ఈ పరిణామాల క్రమంలోనే ఆర్టీసీకి సంబంధించినటువంటి కార్మికులు గత 3 రోజులుగా నిరసన ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అయితే మొదటి రోజు శాంతియుత మార్గంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన రెండవ రోజు ఈ కాంగ్రెస్ పార్టీ అత్యంత దుర్మార్గంగా వ్యవహరించి ఈ ఉద్యమాన్ని నీరుగార్చే క్రమంలో భాగంగా పోలీసులని ప్రోత్సహించి ఉద్యమాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే ప్రయత్నం చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈ ఆర్టీసీ సోదరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు డిపోల ముందు టెంట్లు వేసి బస్సులు బయటికి రాకుండా బస్సులు నడపకుండా తీవ్ర ప్రయత్నం చేయడం జరిగింది. ధర్నా ఆందోళన కార్యక్రమాలు శాంతియుత మార్గంలో నిర్వహిస్తున్న క్రమంలో పోలీసులు ఆర్టీసీ కార్మికులను రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం జరిగింది. అదేవిధంగా ఆర్టీసీ కార్మికులు డిపోల వద్ద ధర్నా నిర్వహించడంతో పాటు ఉదయం నుంచి రాత్రి వరకు ధర్నా నిర్వహిస్తున్న నేపథ్యంలో అక్కడే మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసుకుని వంట వార్పు కార్యక్రమం నిర్వహించుకునే ఏర్పాట్లు చేయడం జరిగింది నిన్న కల్వకుర్తి బస్ స్టాండ్లో. ఈ పరంపరని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్టీసీ డిపోల్లో కొనసాగుతుంది. కానీ పోలీసుల వ్యవహార తీరు ఎంత దుర్మార్గంగా ఎంత నిర్లజ్జగా ఉందంటే మిత్రులారా, ఇది నిజంగా ఎంత హేయమైన చర్య మిత్రులారా. కల్వకుర్తికి సంబంధించినటువంటి ఆర్టీసీ కార్మికులు ఎవరైతే ఉన్నారో వంట వార్పు కార్యక్రమం నిర్వహించి వాళ్ళు భోజనం చేసుకోవాలని ప్రయత్నం చేస్తే ఆ భోజనం గిన్నెలని కావచ్చు, ఆ ప్లేట్లను కావచ్చు, అక్కడ ఉన్నటువంటి నీరుని కావచ్చు, అవన్నీ తీసుకుపోయి పడేయడం జరిగింది మిత్రులారా ఒక ఇంట్లో పూర్తిగా. అంటే నోటికాడి కూడును కల్వకుర్తి పోలీసులు ఈరోజు మొత్తం ధ్వంసం చేయడం జరిగింది. అదేవిధంగా ఆర్టీసీ డిపో ఆవరణలో ధర్నా ఆందోళన కార్యక్రమం చేస్తున్నటువంటి ఆర్టీసీ కార్మికులు అక్కడే పక్కనే ఉన్నటువంటి డిపోలో వెళ్ళి యూరిన్ వస్తే, ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది కాబట్టి యూరిన్ వస్తే టాయిలెట్స్ కు వెళ్ళాలనే ప్రయత్నం చేసిన క్రమంలో బస్టాండ్ డిపో ఆవరణలో ఉన్నటువంటి యూరిన్స్ కు తాళాలు వేయడం జరిగింది మన గౌరవనీయులు డిఎం గారు. అంటే వీళ్ళ వ్యవహార తీరు ఎట్లా ఉందనంటే, మన ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు, సమైక్యాంధ్ర పాలన ఉంది, ఇక్కడ సంబంధించినటువంటి ఉద్యోగులు, నిరుద్యోగులు, రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు కావచ్చు, ప్రజలకు న్యాయం జరగడం లేదు. కాబట్టి ఇది అన్నిటికీ అంటే ఈ సమస్యలన్నింటికి పరిష్కారం కేవలం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అని చెప్పి సకల జనులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్ర కళను సాకారం చేసుకుంటే ఈరోజు తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన పోలీసులు, తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఆర్టీసీ యాజమాన్యాలు, తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి రాజకీయ నాయకులు ఇవాళ తెలంగాణ ప్రజలని చంపే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఆత్మ బలిదానాలు చేసుకుని ఇవాళ సమైక్యాంధ్రప్రదేశ్లో ఆత్మ బలిదానాలు,
రాష్ట్రం కోసం ఆత్మ బలిదానాలు, రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఆత్మ బలిదానాలు కొనసాగుతూనే ఉన్నాయి. అదేవిధంగా నిన్న సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు కూడా ఆత్మ బలిదానం చేసుకోవడం జరిగింది మిత్రులారా. శంకర్ గౌడ్ నిన్న పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని మా ఆర్టీ సోదరులకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం చేయడం లేదు కాంగ్రెస్ పార్టీ. ఇంత మూర్ఖంగా దుర్మార్గంగా వ్యవహరించి ఈరోజు పోలీసుల సాయంతో మేము నిరసన వ్యక్తం చేసే క్రమంలో టెంట్లను ఏర్పాటు చేసుకుని నిరసన వ్యక్తం చేస్తుంటే మా టెంట్లను తొలగించడం జరిగింది. ఈ టెంట్లు ఎవరైతే దుకాణదారులు ఇవ్వడం జరుగుతుందో మీరు కనుక టెంట్లు ఈ ఆర్టీసీ కార్మికులకు కనుక టెంట్లు మీరు ఇస్తే ఖచ్చితంగా మీ పైన కేసులు నమోదు చేస్తామంటూ చెప్పి నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఇలాంటి పనికిమాలిన పనులు చేయడం జరుగుతుంది పోలీసు అధికారులు. అంటే ఇంతకన్నా దుర్మార్గం ఏమైనా ఉంటుందా మిత్రులారా? అంటే శాంతియుత మార్గంలో సమస్యల పరిష్కారం కోసం ప్రజాస్వామ్యబద్ధంగా భారత రాజ్యాంగం ప్రకారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం ప్రకారం నిబంధనల ప్రకారం ప్రజాస్వామ్యాన్ని ఎక్కడ కూడా అపహాస్యం చేయకుండా, ప్రజాస్వామ్యాన్ని ఎక్కడ కూడా హూని చేయకుండా ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రజాస్వామ్యానికి లోబడి శాంతియుత మార్గంలో ఆర్టీసీ కార్మికుల వల్ల ధర్నాలు నిరసన కార్యక్రమాలు చేపట్టడం ఈ తెలంగాణ సమాజంలో ఇంత అంటే తెలంగాణ సమాజంలో ఆ స్వేచ్ఛ కూడా లేదంటే సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఇందిరా చౌక్ ఏదైతే ఉందో ఇందిరా పార్క్ దగ్గర ఉన్నటువంటి ధర్నా చౌక్ ఏదైతుందో కేసీఆర్ తొలగించిండు. మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యం ఇట్లా పక్కున వలుగుతుంది, పువ్వు లేక ఆరు పువ్వులు 6 కాయలేక అని చెప్పి అనేక సంకలు గుద్దుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఇవాళ డిపోల ముందు శాంతియుత మార్గంలో ప్రశాంత వాతావరణంలో ధర్నాలు నిర్వహించుకునే స్వేచ్ఛ ఈ తెలంగాణ రాష్ట్రంలో లేదు అని చెప్పి పోలీసుల సాయంతో నిర్లజ్జగా ఈ కాంగ్రెస్ పార్టీ ఇంత దుర్మార్గంగా వివరించడం నిజంగా దురదృష్టకరం మిత్రులారా. ఇవాళ శంకర్ గౌడ్ ఈ కాంగ్రెస్ పార్టీ ఈ రేవంత్ రెడ్డి ఈ మంత్రులు ఎమ్మెల్యే చేసినటువంటి పనికి ఇవాళ శంకర్ గౌడ్ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు మరింత ఉధృతమయ్యే అవకాశం ఉంది. కేవలం శంకర్ గౌడ్ మాత్రమే కాదు మిత్రులారా, మరో ఇద్దరు కూడా ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేయడం జరిగింది. ఇందులో శంకర్ గౌడ్ ప్రాణాలు కోల్పోవడం జరిగింది మిత్రులారా. ఇవాళ శంకర్ గౌడ్ ప్రాణాలు కోల్పోతే వాళ్ళ కుటుంబానికి ఎవరు భరోసా ఇస్తారు మిత్రులారా? ఆర్టీసీ కార్మికులు కానీ లేదంటే ఉద్యమకారులు కానీ తెలంగాణ సమాజం కానీ ఇవాళ 1-2 రోజులు నిరసన కార్యక్రమాలు లేదంటే కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. కానీ తర్వాత వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునే పరిస్థితి ఏమైనా ఉంటుందో మిత్రులారా. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని శంకర్ గౌడ్ ఎవరైతే చనిపోవడం జరిగిందో ఆ సోదరుని కుటుంబానికి వాళ్ళ అండగా ఆర్టీసీ కార్మికులందరూ నిలవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ దొంగ రాజకీయ పార్టీలు నిలవ మిత్రులారా. ఈ దొంగ రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు ఎన్నడూ కూడా పేద ప్రజలకు కానీ బడుగు బలహీన వర్గాలకు లేదంటే ప్రశ్నించే వ్యక్తులకు న్యాయం చేయ వాళ్ళ కుటుంబ సభ్యులను ఆదుకోవు. కాబట్టి మీ కుటుంబ సభ్యుడు ఆర్టీసీ కుటుంబ సభ్యుడు చనిపోవడం జరిగింది కాబట్టి మీ ఆర్టీసీకి సంబంధించినటువంటి సోదరులు ఎవరైతే సుమారు 40,000 మంది ఉద్యోగులు ఉన్నారో ఒక 1,000 రూపాయలు వేసుకుంటే 4 కోట్ల రూపాయలు అవుతుంది. లేదంటే 100 రూపాయలు వేసుకుంటే 4,40,000 అవుతుంది, 40 లక్షలు అవుతుంది. కాబట్టి ఈ డబ్బులు మీరు 100 రూపాయలు ఇష్టలు 100 రూపాయలు ఇష్టలు వేయించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీకోసం మీ పోరాటాన్ని ఉధృతం చేసేందుకు మీ సమస్యల పరిష్కారం కోసం తన ప్రాణాలు ఇవ్వడం జరిగింది శంకర్ గౌడ్. కాబట్టి శంకర్ గౌడ్ ఆత్మ బలిదానం వృధా కావద్దు మిత్రులారా. శంకర్ గౌడ్ ఆత్మ బలిదానం నేపథ్యంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ఉద్యోగ సంఘాలు అదేవిధంగా నిరుద్యోగ సంఘాలు కావచ్చు, యువత కావచ్చు, తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, లేదంటే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులు అదేవిధంగా అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా సిగ్గు లజ్జ ఉంటే ఇంట్లో కూర్చోకుండా ఉద్యమానికి మీరందరూ మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ధర్నాలో పాలు పంచుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే మీ అంత మూర్ఖులు ఇంకెవడ ఉన్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంక మాకు ప్రజల అవసరం లేదు, ప్రజా సమస్యలు అవసరం లేదు, ప్రజల తరఫున మేము మాట్లాడమంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మేము మాట్లాడతామంటే ఇంక మిమ్మల్ని ఎవరు కూడా రక్షించే ప్రయత్నం లేదు. ఇంకా ఇంతకన్నా నిర్లజ్జ విషయం అంటే ఏమి ఉండదు మిత్రులారా. ఒకసారి చూద్దాం నిన్న ఏమేమి జరిగింది సంఘటన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీకి సంబంధించింది చూద్దాం. బలిపీఠంపై ఆర్టీసీ కార్మికుడు, బలిపీఠం ఏం కాదు, అది అర్ధరాత్రి 2:30 గంటల తర్వాత ఆయన చనిపోవడం జరిగింది మన శంకర్ గౌడ్. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మరో వ్యక్తి ఆత్మ బలిదానం చేసుకోవడం జరిగింది. ఆర్టీసీ సమస్యల పరిష్కారం కోసం శంకర్ గౌడ్ చరిత్రలో ఆత్మ బలిదానం చేసుకోవడం జరిగిందని సుస్పష్టం. 3 డ్రైవర్ల ఆత్మహత్య యత్నం, దీంట్లో శంకర్ గౌడ్ చనిపోవడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులను దగా చేస్తుందని కలత నర్సంపేటలో నిప్పంటించుకున్న డ్రైవర్ శంకర్ గౌడ్. నల్గొండ డిపో ఎదుట పెట్రోల్ పోసుకున్న వెంకన్న, ఖమ్మంలో గడ్డి మందు తాగిన కార్మికుడు లింగారెడ్డి. దుర్ఘటనలపై ప్రభుత్వానిదే బాధ్యతని జేఏసీ హెచ్చరిక. సమ్మె ఉధృతం, 2వ రోజు డిపోలోని బస్సులు అడ్డంగా దోచుకుంటున్న పెట్రోల్ ట్రావెల్స్ క్యాబులు, శిక్షణ లేని వారికి స్టీరింగ్, ఆసిఫాబాద్ లో ప్రమాదం, మాట మార్చడం అంటే మోసగించడం అంటూ జగ్గారెడ్డి పేర్కొన్నారు. నేడు కార్మిక జేఏసీతో మంత్రుల సబ్ కమిటీ చర్చలు. సిగ్గుండాదిరా మీకు? ఇదే చర్చలు ముందు చేస్తే ఏమైంది? మీరు పెద్ద నరుకుతురా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో దూసుకుపోయేలా చేస్తున్నారు. అన్ని దొంగ పనులు, లంగ పనులు, కాంట్రాక్ట్ పనులు,
కమిషన్ పనులే కదా మీరు చేసేది. ఇలాంటి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన 40,000 మంది ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన సమస్యల కోసం మీకు సమయం ఇచ్చే లేదా? దీనికోసం అంటే కమిటీ ఏర్పాటు చేస్తారంటే ఏమి కమిటీరా? సమస్యల పరిష్కారం చేయండి అంటే. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇవాళ రోడ్డు రవాణా శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఎవరైనా పొన్నం ప్రభాకర్, మన ఏంది ఆర్టీసీ సంఘానికి సంబంధించినటువంటి మంత్రి ఎవరైతే ఉన్నారో పొన్నం ప్రభాకర్, ఆయన ఏం చెప్పిండు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు? ఈ కేసీఆర్ దమననీతి ఉంది, కేసీఆర్ దొందనీతి, కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి అన్యాయం చేస్తున్నాడు, తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ఆయన విఫలమైండు, మా పార్టీ వస్తుంది, మా ప్రజాప్రభుత్వం వస్తుంది, అధికారంలోకి వచ్చిన తర్వాత మేము సమస్యలు పరిష్కరిస్తామని చెప్పిండు ఈ పొన్నం ప్రభాకర్. ఆయన నోట్ల నుంచే వచ్చినాయి, ఆయన నాలుగు నుంచి మాటలు వచ్చినాయి. ఇవాళ అధికారం ఆయనదే ఉంది, ఆయననే ఈ శాఖకు మంత్రి ఉన్నాడు. ఇవాళ కుయ్యి అంటలేడు, కయ్యి అంటలేడు ఈ పొన్నం ప్రభాకర్. వీళ్ళు బీసీ నాయకులు ఏం చేస్తారని చెప్పు. ఇవాళ పొన్నం ప్రభాకర్ గౌడే ఉన్నాడు ఈ శాఖకి. ఇలా చనిపోయింది కూడా శంకర్ గౌడే. మరి ఈ గౌడుకు ఆ గౌడు ఏమైనా సాయం చేస్తాడా? 100 కోట్ల రూపాయలు ఉన్నాయి ఆ గౌడు దగ్గర. మరి ఈ గౌడుకి ఇంత సాయం చేయొచ్చు కదా? ఎవరు చేయడు మిత్రులారా. ఎవరైతే బీఫామ్ రానంత వరకే, రాజకీయాల్లో అవకాశం రానంత వరకే, ఎమ్మెల్యే టికెట్ రానంత వరకే, మంత్రి అవకాశం రానంత వరకే కులాన్ని ఉపయోగించుకుంటారు రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు. అవకాశం వచ్చిన తర్వాత ఈ కులం అవసరం లేదు, ఈ ప్రాంతం అవసరం లేదు, మళ్ళా అందరూ తోడు దొంగలు రాజకీయ నాయకులందరూ కూడా ఒక్కటిగా మారడం జరుగుతుంది. అందులో భాగంగానే బీసీలో కానీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన పేద ప్రజలు ఇంకా దేశానికి స్వాతంత్రం వచ్చి 80 ఏళ్ళైనా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్ళు దాటుతున్నా ఇవాళ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే. ఈ రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులందరూ కూడా ఒకటే, ఈ దొంగలందరూ కూడా బీజేపీ వాడు కానీ, కాంగ్రెస్ వాడు కానీ, బీఆర్ఎస్ వాడు కానీ, కమ్యూనిస్ట్ వాడు కానీ, దొంగలు మొత్తం తోడు దొంగలే. ఇవాళ ఉమ్మడి పాలన నాటి రోజులు కనిపిస్తున్నాయి. ఉద్యమ కాలం నాటి దృశ్యాలు పునరావృతమవుతున్నాయి. నాడు స్వరాష్ట్రం కోసం యువకుల బలిదానాలు, నేడు ఆర్టీసీ కార్మికుల బలవన్మరణ యత్నాలు, అగ్ని కీలలు, ఆగ్రహ జ్వాలలు. విషాదం ఏమిటంటే నాడు నేడు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఏమరా సుఖమైన వారు నువ్వు టీఆర్ఎస్ పార్టీడా? కేసీఆర్ ఆయన ఏం మాట్లాడాడు? టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 10 ఏళ్ల పాటు అధికారంలో ఉంటే ఆర్టీసీ కార్మికులు ధర్నా చేస్తే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, గొంతెమ్మ కోరికలు కోరడం ఏం తమాషా అనుకుంటున్నారా? ఆర్టీసీ అప్పుల కూపంలో నిండుకుపోయింది. ఆర్టీసీని కాపాడేందుకు ఇంకా ఎవరితరం కాదు, ఆర్టీసీ కేల్కతం దుకాణం బంద్ అని ఈ మీ కేసీఆర్ చెప్పలేదారా దొంగలారా? ఇలా అధికారం పోయింది కాబట్టి ఈ నమస్తే తెలంగాణ పేపర్లో ఇంత పెద్దగా వచ్చింది వార్త. కానీ అధికార పార్టీలుగా వీళ్ళు 10 ఏళ్ళు ఉన్నప్పుడు ప్రజా సమస్యల గురించి ఏమన్నా వచ్చేదా? మళ్ళీ వీళ్ళు అధికారంలోకి వస్తే మళ్ళీ ఈ పేపర్లో ఇలాంటి వార్తలు ఉంటాయా? ఉండవు. ఈ అధికారం వచ్చేంత వరకే వీళ్ళకి. రేవంత్ సర్కార్ ఎగవేసిన హామీల సాక్షిగా సమ్మె ఉధృతంగా సాగుతున్న వేళ 3 ఆర్టీసీ కార్మికులు ఒకే రోజు ఆత్మహత్యకు యత్నించడం సంచలనంగా మారింది. నర్సంపేట బస్టాండ్ లో శంకర్ గౌడ్ చనిపోవడం జరిగింది. ఇక నల్గొండ డిపో వెంకన్న, ఖమ్మంలో లింగారెడ్డి ఆత్మహత్యకు యత్నించారు. 3 డ్రైవర్లే. ఇక అందరూ కాంగ్రెస్ హామీలను నమ్మి మోసపోయిన బాధితులే. సొక్కమైన వారా నువ్వు మళ్ళీ కాంగ్రెస్ అంటావు? ఆడు దొంగనే, నువ్వు దొంగవేరా దొంగ. ఇక కాంగ్రెస్ సర్కారు నమ్మక ద్రోహం, సమ్మె విచ్ఛిన్నానికి చేస్తున్న కుట్రలతో కలిసిందిన 3 ఆర్టీసీ డ్రైవర్లు గురువారం ఆత్మహత్యకు యత్నించారు. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం తాము శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే ఆ హక్కును కూడా రేవంత్ ప్రభుత్వం కాల రాస్తున్నదని, ఇక తమ సమస్యల పరిష్కారం అయ్యే దారి కనిపించడం లేదన్న మనస్తాపంతో నర్సంపేటలో ఓ డ్రైవర్ ఒంటికి నిప్పంటించుకుని 80% శరీరం కాలిపోయి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడి చిట్ట చివరికి అర్ధరాత్రి 2:30 గంటలకు చనిపోవడం జరిగింది. ఇక నల్గొండ బస్ డిపో ఎదుట ఓ డ్రైవర్ ఒంటిపై పెట్రోల్ పోసుకోగా తోటి కార్మికులు వెంటనే రక్షించారు. ఖమ్మం జిల్లాలో ఓ డ్రైవర్ తన ఇంట్లో పురుగుల మందు ఉన్న నేపథ్యంలో ఇంట్లో ఉన్నటువంటి పురుగుల మందును తాగి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇక ఆర్టీసీ సమ్మె 2వ రోజు జరిగిన ఈ 3 ఘటనలు రాష్ట్రంలో పెను సంచలనం సృష్టించగా కార్మికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఈ దుర్ఘటనకు కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని కార్మికులు డిమాండ్ చేసింది. ఇక నర్సంపేటలో కలకలం. తోటి కార్మికులతో కలిసి నర్సంపేటకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ కోల శంకర్ గౌడ్ సమ్మెలో పాల్గొంటున్నాడు. ప్రభుత్వం మొండి వైఖరి, ఆర్టీసీ యాజమాన్యం తీరుతో ఇక తమ సమస్యలు పరిష్కారం కాబోని మదనపడ్డాడు. గురువారం బాటిల్లో 2 లీటర్ల పెట్రోల్ తెచ్చి బైక్ లో పెట్టాడు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తీవ్ర ఆలోచనతో కలిసింది. బస్ స్టాండ్ లో అందరూ చూస్తుండగానే ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పండించుకున్నాడు. క్షణాల్లో మంటలు చెలరేగడంతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నించిన అప్పటికే అతని శరీరం 80% కాలిపోయింది.
హుటాహుటిన శంకర్ గౌడ్ నర్సంపేట ప్రభుత్వ జనరల్ దవాఖానకు తరలించారు. అక్కడ వైద్యులు ప్రథమ చికిత్స చేసి వరంగల్ MGM కు, అక్కడి నుంచి హైదరాబాద్ తరలించారు. అతడి పరిస్థితి విషమంగా మారి 2.5 గంటలకు చనిపోవడం జరిగింది. ఇక నర్సంపేట డిపో వద్ద ఉద్రిక్త పరిస్థితి. డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్య యత్నంతో నర్సంపేట ఆర్టీసీ డిపో వద్ద తీవ్ర ఉద్రిక్త నెలకొంది. ఘటనలో ఆగ్రహించిన కార్మికులు ప్రభుత్వ యాజమాన్యానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సీఎం డౌన్ డౌన్, కాంగ్రెస్ ప్రభుత్వం మొండి వైఖరి నశించాలి, ఇదేమి రాజ్యం అంటూ పెద్ద పెట్టున నినదించారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు వచ్చి నిరసనకారులను నిలువరించే ప్రయత్నం. ఈ తప్ప మీరు ఏం చేస్తారు చెప్పు? పోలీసులు ఎమ్మెల్యే గాడొస్తేనేమో పొద్దుగులు వానికి కాపలా కాస్తారు. ఎవరు ప్రజలు రావద్దు, ఓటర్లు రావద్దు, వానికి ఓట్లేసి గెలిపించడం రావద్దు, వాని దగ్గరికి సమస్యలు చెప్పొద్దు, సమస్యల పరిష్కారం కావద్దు. వాళ్ళ కాపలాగా ఆయనకే తప్ప ప్రజలు శాంతియుత మార్గంలో సమస్యల కోసం ఉద్యమం చేస్తుంటే మీకు ఏం కష్టమవుతుందో నాకు అర్థమైతే లేదు. MGMలో బీఆర్ఎస్ నేతల పరామర్శ. శంకర్ గౌడ్ను MGMH కు తరలించిన సమయంలో నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి దగ్గరుంది స్ట్రెచర్ పై క్వాజువాలిటీకి తీసుకువెళ్లారు. మాజీ మంత్రి ఎల్లవెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు దాసం వినయ్ భాస్కర్, నన్నపనేని నరేందర్, చల్లా ధర్మారెడ్డి చేరుకుని శంకర్ గౌడ్ ధైర్యం చెప్పారు. సొక్కమైన పిల్లలంతా దొంగలు, అధికారంలో 10 ఏళ్ళు ఉంటే ఈ దొంగలు ఆర్టీసీ వాళ్ళకి ఏం చేయలేదు. ఈ దొంగలు ఇలా ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి వచ్చారు ఈ దొంగలు. ఎందుకంటే వచ్చే ఎన్నికల ఓట్లు కావాలి ఈ దొంగలకు అని చెప్పి 10 ఏళ్ళు కేసీఆర్ అధికారంలో ఉండి ఆర్టీసీ వాళ్ళకి ఏమైనా న్యాయం చేసిండా? ఉద్యోగులకు ఏమైనా న్యాయం చేసిండా? కనీసం ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వని దొంగ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఇవాళ నంగనాచి మాటలు మాట్లాడుతుంది. కాంగ్రెస్ వాడు సొక్కమైన వాడు, ఈడు సొక్కమైన, ఇద్దరు తోడు దొంగలే. ఇక కాంగ్రెస్ వైఖరి కారణంగా ఆర్టీసీ కార్మికులు ఆందోళన చెందవద్దని, ఆత్మహత్యలకు పాల్పడవద్దని బరిగీసి కొట్లాడదామని భరోసా కల్పించారు. వీళ్ళంతా దొంగలు, సగం దొంగలు. నిన్న వచ్చిన వాళ్ళు, శంకర్ గౌడ్ దగ్గరికి వచ్చిన వాళ్ళు జై తెలంగాణ అనలే, ఒకరోజు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనే టీడీపీ తొత్తులు ఈ దొంగలు ఆనాడు. ఇక ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని, అతడికి మెరుగైన వైద్యం అందించాలని, లేదంటే సర్కారు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఎర్రవల్లి హెచ్చరించాడు. సొక్కవని పిల్లాడు ఎర్రవల్లి. ఇక సమ్మెన ప్రభుత్వం అనగదొక్కాలని చూసిందని, అందుకే శంకర్ గౌడ్ మనస్తాపానికి గురై దారుణానికి పాల్పడ్డాడని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి వాపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని, ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేసేదాకా వారి తరఫున బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని మాజీ ఎమ్మెల్యే దాసే వినయ్ భాస్కర్ అన్నారు. అరే మీరంతా దొంగలరా బాబు, మీరంతా రాజకీయ నాయకులు, రాజకీయ బ్రోకర్లు. మీరు అధికారులకు వచ్చిన 10 ఏళ్ళ అధికారంలో ఉండి చేసింది గిదే, ఇలా కాంగ్రెస్ అధికారంలో ఉండి చేస్తున్నది గిదే. ఇక దయన్న పెద్దన్న. అంతకుముందు వైద్యులు చికిత్స చేసిన సమయంలో బీఆర్ఎస్ నేతల రాకను దూరం నుంచి గమనించిన శంకర్ గౌడ్ ఒక్కసారిగా బెడ్ మీద నుంచి లేచి 2 చేతుల జోడించి దయన్న పెద్దన్న అంటూ మాజీ మంత్రి ఎర్రవెల్లి, మాజీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డికి నమస్కారం చేశారు. ఏం కాదు, ధైర్యంగా ఉన్నట్టు నేతలు ధైర్యం చెప్పారు. ఇక ఆర్టీసీ సమ్మె ఉధృతం. తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 2వ రోజు ఉధృతంగా కొనసాగింది. రాష్ట్ర వ్యాప్తంగా బస్సులనే డిపోలకి పరిమితమయ్యాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు సమ్మెను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం ప్రైవేట్ డ్రైవర్లతో బస్సులు నడపగా కార్మికులు పలు చోట్ల అడ్డుకున్నారు. ఎక్కడికక్కడ పోలీసులు మోహరించి కార్మికులు నిలువరించారు. పలు చోట్ల డ్యూటీకి రావడం లేదని డిపో మేనేజర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆందోళనలో పాల్గొన్న కార్మికులను అరెస్ట్ చేసి స్టేషన్లకు తరలించడం జరిగింది. నల్గొండలో పెట్రోల్ పోసుకున్న వెంకన్న. మిర్యాలగూడ డిపోలో డ్రైవర్ గా పనిచేసే రావుల వెంకన్న నల్గొండలో నివాసం ఉంటుండటంతో నల్గొండ డిపో పరిధిలో సమ్మెలో పాల్గొంటున్నాడు. సమ్మె విచ్ఛిన్నానికి సర్కారు కుట్రలతో తీవ్ర మనోవేదన చెందాడు. గురువారం సాయంత్రం కార్మికులంతా నిరసనలో ఉండగా ఆందోళనను మరింత తీవ్రతరం చేయాలని వెంకన్న భావించాడు. ముందే తెచ్చుకున్న పెట్రోల్ ఒంటిపై పోసుకుని ఆత్మహత్యకి యత్నించాడు. వెంటనే తోటి కార్మికులు అప్రమత్తమై వెంకన్న చేతిలోని బాటిల్ లాగేసుకున్నాడు. అతన్ని అక్కడి నుంచి తీసుకువెళ్లి నీళ్లు పోసి బట్టలు మార్పించారు. ఇక పోలీసులు వెంకన్నను అదుపులోకి తీసుకున్నారు. స్వల్ప అస్వస్థతకు గురైన వెంకన్నను జేఏసీ నేతలతో కలిసి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఈ ఘటనతో కార్మికులు పెద్ద ఎత్తున ఆర్టీసీ బస్టాండ్కు చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు భారీ సంఖ్యలో చేరుకుని కార్మికులను అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేయడంతో పరిస్థితి మరింత ఉధృతంగా మారింది. అరే పోలీసు నాయకులారా, నేను ఏమంటున్నానంటే ఆర్టీసీ కార్మికులు డిపో వద్ద నిరసన వ్యక్తం చేసి మీకు ఏం నొప్పి లేస్తుందిరా భయ్, నాకు అర్థమైతే లేదు. వానికి తీట ఉంది, వానికి కడుపు నొస్తుంది, వాటిని నిరసన వ్యక్తం చేస్తుంది. ఎవరి మీద దాడి చేస్తలేడు కదా, బస్సులు ఏం పలగొడతలేడు కదా, మీకు ఏంది నొప్పి చెప్పండి, ఏంది మీ నొప్పి? ఇంకా ఈ ఆర్టీసీ కార్మికులు కానీ తెలంగాణ ప్రజలు కానీ ఒకటి ఆలోచన చేయాలి మిత్రులారా. మన శ్రీకాంత్ ఆచారి చనిపోయాడు. శ్రీకాంత్ ఆచారి చనిపోతే అలాగే మన వార్డు మెంబర్ పదవి వచ్చిందా? వాళ్ళ ఇంట్లో వరకైనా సర్పంచ్ ఎవరైనా అయ్యారా? వాళ్ళ ఎమ్మెల్సీ అయిందా, ఎమ్మెల్యే అయిందా, లేకుంటే మంత్రి అయిందా? కేసీఆర్ చేసిండా? శంకరమ్మను ఎమ్మెల్సీని చేసిండా కేసీఆర్?
దొంగ టీడీపీకి సంబంధించిన పార్టీలు చేసుకుని మంత్రులు చేసిండు, ఈ దొంగ వైసీపీలోని పార్టీలు చేసుకుని ఎమ్మెల్యేలు చేసిండు, ఈ దొంగ ఇక వేరే పార్టీలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీలను తీసుకుని ఎమ్మెల్సీలు చేసిండు కేసీఆర్ అనే గజ దొంగ. కానీ ఉద్యమకారులకి మనం న్యాయం చేసిండా? టీఆర్ఎస్ పార్టీ జెండాని గడప గడపకు తీసుకెళ్లినటువంటి అనేక మంది ఉద్యమకారులు కానీ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ ₹1,00,00,000 ఖర్చు చేసి ఉద్యమంలో పాల్గొని సకల జనుల సమ్మెలో పాల్గొని తెలంగాణ సమాజంలోని ప్రజలందరినీ కూడా జాగృతం చేసి ప్రతి నియోజకవర్గంలోని మండలాలు అదేవిధంగా గ్రామాలు తండాల్లో ప్రజలు చైతన్యం చేసి రాజకీయాల్లో చైతన్యం తీసుకుంటుంటే అనేక మంది ఉద్యమకారులకి ఈ దొంగ బీఫామ్ అని ఇచ్చిందా? కల్వకుర్తికి సంబంధించినటువంటి బాలాసింగ్ కి ఒక్కసారైనా బీఫామ్ ఇచ్చిందా? కేసీఆర్ అనే గజ దొంగ 3 సార్లు తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే, 3 సార్లు పార్లమెంట్ ఎన్నికలు జరిగితే ఒక్కసారి ఇచ్చిన అవకాశం ఈ దొంగ. కాబట్టి ఈ దొంగ రాజకీయ పార్టీలకు సంబంధించి ఎవరు కూడా ఆత్మహత్యలు కానీ ఆత్మ బలిదానాలు కానీ చేసుకోవద్దు. ప్రతిపక్ష పార్టీలుగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ కావచ్చు, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్, ఇప్పుడు ఉన్నటువంటి అధికార పక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కమ్యూనిస్టులు వీళ్ళంతా తోడు దొంగలు. సాయంత్రం అయిందంటే హైదరాబాద్లో కలుస్తారు. ఈయన బిడ్డ పెళ్ళైతే వాడు పోతాడు, ఆయన కొడుకు పెళ్ళైతే ఈడు పోతాడు, ఈయన బిడ్డని వానికిస్తాడు, ఆయన కొడుకుని వీళ్ళకిస్తారు. వీళ్ళంతా రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు తోడు దొంగలు వీళ్ళంతా. కాబట్టి ప్రజలు ఒకసారి ఆలోచన చేయాలి. ఇప్పుడు ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన ఉద్యమం కొనసాగుతుంది కాబట్టి ఆర్టీసీ సోదరులు ఒకసారి ఆలోచన చేయాలి. మీరు ఆత్మహత్య కనుక చేసుకుంటే మీ కుటుంబాలను పట్టించుకున్న నాథుడు ఎవడు కూడా ఉండడు. మీకు నిరసన అంటే మీకు క్యాండిల్ ర్యాలీ తీయొచ్చు, లేదంటే చనిపోవడం వేరే శంకర్ గౌడ్ చనిపోతే ఆయనకు ఇవాళ ఫోటో తీసుకొచ్చి రోడ్ల మీద అంతా పాలాభిషేకము నిరసన కార్యక్రమాలు శంకర్ గౌడ్ అమర్రాయ్ అని చెప్పు అనేక నినాదాలు చేయొచ్చు. కానీ నీ కొడుకు పెళ్లి కాకుంటే ఎవరు చేస్తారు? నీ బిడ్డకు సారె పెట్టాలంటే ఎవరు పెడతారు? నీ భార్యకు జీవితాంతం తోడు ఉండాల్సిన అవసరం నీ పైన లేకుండానా? నువ్వు చనిపోతే నీ కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు కానీ వాళ్ళ సమస్యలు పరిష్కరించేవాడు ఎవడి సమాజంలో? ముఖ్యమంత్రుల, రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకుల, లేదంటే మీ ఆర్టీకి సంబంధించిన ఇతర సోదరులు ఎవరిని పరిష్కరిస్తారా? చావు అనేది సమస్యలకు పరిష్కారం కాదు. కాబట్టి చావుతో మీ కుటుంబాన్ని సమాజంలో ఏకాకులం చేయొద్దు. మీ కుటుంబం రోడ్డున పడే పరిస్థితి తీసుకురావద్దు. ఇది సరైన నిర్ణయం కాదు. ఉద్యమంతో పోరాటంతోనే సమస్యలు పరిష్కారం అవుతాయి. పోరాటంతోనే సమస్యలు పరిష్కారం కావాలి. సమస్యలు పరిష్కారం అయిన తర్వాత, ఆ సమస్యలు పోయిన తర్వాత మీరు సుఖవంతమైన జీవితాన్ని గడపాలి. మీ కుటుంబ సభ్యులతో హాయిగా ఉండాలి తప్ప మీరు చనిపోతే మీ కుటుంబ సభ్యులు రోడ్డున పడే అవకాశం ఉంటుంది. ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇస్తలేవు ఈ దొంగ పార్టీలు, అప్పుడు టీఆర్ఎస్ కానీ ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ కూడా కానీ. కాబట్టి నువ్వు చనిపోతే కనీసం నెలవారీ జీతం వస్తుంది, ఆ నెలవారీ జీతం రాకుండా పోతుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త, నిన్ను మర్చిపోయే అవకాశం ఉంటుంది. ఆర్టీసీ సోదరులు ఇలాంటి కార్యక్రమాలకు ఇప్పటి నుంచైనా పాల్పడొద్దు. అనవసరంగా చనిపోవద్దు, చనిపోయే ప్రయత్నం చేయొద్దు. మిమ్మల్ని ఎవ్వరు కూడా పట్టించుకునే దుస్థితి సమాజంలో ఎవరు ఉండరు. అందరూ బిజీ లైఫ్. కాబట్టి పోరాటం మాత్రమే చేయాలి తప్ప ఇంకేం చేయొద్దు. ఇక ముఖ్యమంత్రి అంట పొన్నం ప్రభాకర్ అంట తిట్టిందంట. ఏదో చూద్దాం. అంతా నీ వల్లే, పొన్నంపై సీఎం రుసరుస, అధికారం చేతిలో ఉండి సమ్మెను ఆపనికి చేతగా లేదా పొన్నం ప్రభాకర్? ఇంత చిన్న అంశాన్ని నా దాకా తీసుకొస్తారా? ముందు జాగ్రత్త పడితే ఇంతవరకు వచ్చేది కాదు. కేబినెట్ భేటీలో మంత్రిపై రేవంత్ రెడ్డి ఆగ్రహం. ఆర్టీసీ సమ్మె చిలికి గాలివానగా మారి ప్రభుత్వం మెడకు చుట్టుకోవడంతో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది. సమ్మెను నిలువరించడంలో విఫలమయ్యావంటూ పొన్నంపై రుసరుసలాడారని విశ్వసనీయంగా తెలిసింది. గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా స్పష్టంగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి సమావేశంలో ఆర్టీసీ సమ్మెపై ప్రత్యేకంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నంను పరోక్షంగా ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారని విశ్వసనీయంగా తెలిసింది. సమ్మెను ఆపలేకపోయారంటూ అసంతృప్తి వ్యక్తం చేశారని తెలిసింది. ఇంత చిన్న విషయాన్ని కూడా డీల్ చేయకపోతే, కార్మికులను కట్టడి చేయకపోతే మీరంతా ఉండి ఎందుకు? ఇంత చిన్న విషయాన్ని కూడా నా వరకు తీసుకొస్తారా? కాస్త ప్లానింగ్ గా, కాస్త ముందుగా జాగ్రత్తలు తీసుకుని ఉంటే పరిస్థితి ఇక్కడ వరకు వచ్చేది కాదు అని మంత్రి పొన్నంను ఆర్టీసీ అధికారులను ఉద్దేశించి సీఎం వ్యాఖ్యానించారని తెలిసింది. మీ నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వం ఇరుకున పడే పరిస్థితి, ప్రజల్లో ప్రభుత్వం దోషిగా నిలబడాల్సిన పరిస్థితి వచ్చిందని తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆర్టీసీ డ్రైవర్లు పెట్రోల్ పోసుకుని నిప్పండించుకుని ఆత్మహత్యకు ప్రయత్నించినందున కార్మికులు మరింత రెచ్చిపోతారని, సమ్మె మరింత ఉధృతమయ్యే ప్రమాదం ఉంటుందని వ్యాఖ్యానించారు. ఓన్లీ సమ్మెలు ఆత్మహత్య యత్నానికి కాదు నాయన, చనిపోవడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా సమ్మె ఉధృతం అవుతుంది. మీ ప్రభుత్వ పతనానికి ఇది నాంది అని చెప్పుకోవచ్చు. ఇక ఆర్టీసీ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది. ఆర్టీసీ కార్మికులు చైతన్యమవుతున్నారు. కుల సంఘాలు, అదేవిధంగా వివిధ యూనియన్లకు సంబంధించి ఆర్టీసీ ఉద్యమానికి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. ఈ ఉద్యమం మరింత ఉధృతమయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన జేఏసీలు కూడా మద్దతు ఇచ్చే అవకాశం ఉందని చెప్పి కాంగ్రెస్ సంబంధించిన దొంగలు నిన్న మీటింగ్ పెట్టారు. ఏం చేశారు వీళ్ళు? 100 రోజుల్లో రిటైర్డ్ బెనిఫిట్ బకాయిలు ఇస్తారంట ఈ దొంగలు.
మీ మొఖాలకు 100 రోజుల్లో సమస్యల పరిష్కారం చేస్తామన్నారు. మీ మొఖాలకు కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వస్తే 100 రోజుల్లో హామీలన్నీ అమలు చేస్తామన్నారు. దొంగ 2.5 సంవత్సరాలు అయింది. ఒక్కడ మళ్ళీ కనిపిస్తే ఒట్టు నియోజకవర్గాల కనిపిస్తారా? మళ్ళీ ఇప్పుడు పోలీసులు లేకుండా నియోజకవర్గాలకు వస్తారా? చుట్టూ పోలీసులు పెట్టుకొని నియోజకవర్గాలు వస్తారు ఈ దొంగలు రాజకీయ పార్టీలు. ఇలా ఉద్యమం అనేది ఉధృతం అవుతుంది. ఈ అంశాన్ని డైవర్ట్ చేయాలి. లేదంటే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన జేఏసీలు ఎవరైనా ఉంటే ఆర్టీసీకి సంబంధించిన జేఏసీకి వాళ్ళ ఉద్యమానికి ఎవరైనా మద్దతు ఇస్తారు. వాళ్ళ ఉద్యమాన్ని మద్దతు ఇవ్వకుండా ప్రభుత్వ ఉద్యోగులను విచ్ఛిన్నం చేయాలి. కాబట్టి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామని చెప్పి అలా ఆశ చూపుతున్నారు ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, సొక్కవైన పిల్లలు. ఇలా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి ఆర్టీసీ కార్మికులు వల్ల అన్నమో రామచంద్ర అని చెప్పి నిన్న భోజనం చేస్తుంటే భోజనాన్ని కూడా తినకుండా ఈ పోలీస్ అధికారులు ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు చెప్పిన విధంగా వ్యవహరించి వాళ్ళ తీవ్ర ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుంది. ఇలా ఆర్టీసీ కార్మికులు ధర్నా చేస్తుంటే దాని గురించి మాట్లాడే దొంగలారంటే తోడు దొంగలు ఏసీ గదులు కూర్చొని 100 రోజుల్లో రిటైర్మెంట్ బెనిఫిట్స్. నీ చేతన అవుతుందా? మీ చేతనే కాదురా, మీకు దమ్మే లేదు మీకు చేయనీక సమస్యల పరి. ఏమనంటే 100 రోజులు పెడతారు కార్డు. 100 రోజుల్లో మీ గ్యారంటీలు అన్ని పూర్తి చేస్తామన్నారు కదా దొంగలారా. ఎందుకు వేయలేదు? 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇవాళ వచ్చి బెనిఫిట్ చేస్తారంట, రిటైర్మెంట్ బెనిఫిట్స్. దొంగ మాటలు దొంగలు మీరు. ఇంకా బీజేపీ మహిళా ఆగ్రహ యాత్ర. బీజేపీ నాయకులారా, మీకు ఇంత కూడా ఇంకిత జ్ఞానం అనేది మీకు లేదు. ఎక్కడ అవినీతి అక్రమాలు జరుగుతున్నా, సమస్యలు పోగేసి ప్రజలు ఇబ్బందులు పడుతున్నా మీరు ఏ ఉద్యమాల్లో పాల్గొనరు. ఎవడు అధికారంలో 10 ఏళ్ల పాటు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళు ఇంకా పడిపోయారు. అవినీతి అక్రమాలు చేస్తే ప్రశ్నించలేదు, మీ దమ్ము లేదు. నియోజకవర్గంలో కానీ, మున్సిపాలిటీలో కానీ, గ్రామాలలో కానీ. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, తప్పులు చేస్తున్నా ప్రశ్నించే దమ్ము ధైర్యం ఈ బీజేపీలకు లేదు. అందుకోసమే తెలంగాణ రాష్ట్రంలో మీ బతుకులు గింతే. మిమ్మల్ని మార్చడం అవ్వలేడు. ఇక పోటెత్తిన ఓటింగ్. పశ్చిమ బెంగాల్లో తొలి విడతలో 92.72%, తమిళనాడులో 85.14% నమోదు. 2 రాష్ట్రాల్లో సరికొత్త రికార్డు సృష్టించిన ఓటర్లు. చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు. ఇక ఎస్ఐఆర్ తర్వాత తొలి ఎన్నికల్లో ఉత్సాహంగా పాల్గొన్న జనం. ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు, సినీ నటులు ఓటర్లకు సెల్యూట్ చేస్తున్నామంటూ సిఈసి జ్ఞానేశ్వర్ కుమార్ పేర్కొన్నారు. ఇక మే 4న మిఠాయిలు జల్మురి తినిపిస్తాం. అది తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఎక్స్పైరీ డేట్ మే 4. ఇక పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ విజయం తథ్యం. తొలి విడతలో భారీ ఓటింగ్ ప్రజల ఆకాంక్షకు నిదర్శనం. మార్పునకు అనుకూలంగా అఖండమైన తీర్పు రాబోతుంది. బెంగాల్ ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఇక డేటా వార్. సముద్రంలోని కేబుల్లను కత్తిరిస్తామంటూ ఇరాన్ హెచ్చరిక. పర్షియన్ గల్ఫ్ లోని కీలక డిజిటల్ మౌలిక సదుపాయాల లక్ష్యంగా దాడులు చేస్తామన్న ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్. అదే జరిగితే ఆర్థిక సమాచార వ్యవస్థలకు తీవ్ర ఆటంకం. భారత్ ఇంటర్నెట్ సేవలకు కీలకంగా హార్మోజ్ జలసంధి. సముద్రంలోని ఈ కేబుల్స్ ద్వారానే ప్రపంచంలోని అత్యధిక ఇంటర్నెట్ ట్రాఫిక్ ప్రయాణం. చాలా దేశాలు డిజిటల్ ఆర్థిక వ్యవస్థలుగా మారిన నేపథ్యంలో సర్వత్రా ఆందోళన. అన్నదాత వరిగోస. సాగునీటి కోసం భగీరథ ప్రయత్నం. అడుగంటిన భూగర్భ జలాలు, ఎండిపోతున్న వరి పంట, వట్టిపోతున్న బోర్లు, కొత్తవి వేసిన నీటి జాడేది. పంటను కాపాడుకోవడానికి భారీగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. ట్రాక్టర్లతో నీళ్లు పోస్తే ఎనిమలు వాడతాయి, ఎంతసేపు ఉంటాయి ఆ నీళ్లు. ఇక ఏకే ఖాన్కు డీజీపీ వేతన బకాయిలు చెల్లించాలి. మాజీ ఐపీఎస్ అధికారి ఏకే ఖాన్కు డీజీపీ ప్రయోజనాలన్నీ చెల్లించాలని క్యాట్ స్పష్టం చేసింది. డీజీపీకి చెల్లించేలా అత్యున్నత జీతాన్ని 2015 నవంబర్ 13 నుంచి వర్తింపజేయాలని సందర్భంగా ఆదేశించడం జరిగింది. రైతులంతా టెక్ నిపుణులు కాదు, రైతులంతా సాంకేతిక నిపుణులు కారని, అలాంటప్పుడు వారు యాప్లో యూరియా ఎలా బుక్ చేసుకుంటారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఈ తరహా యాప్ల ప్రచార బాధ్యత సర్కారుదేనని స్పష్టం చేసింది. ఇక కనిపిస్తే కాల్ చేయండి. హార్ముజ్ జలసంధిలో సముద్ర మందు పాత్రలను పెట్టేందుకు సంచరించే ఇరాన్ పడవలను పేల్చేయాలంటూ ట్రంప్ గాడు అంటున్నాడు. బుద్ధి లేని ట్రంప్ గాడు మరో మాట కూడా అన్నాడు. ఇక ఇండియా చైనాలను నరక కూపాలు ఇండియా చైనాలు అంటున్నాడు ట్రంప్ గాడు. ఇండియా చైనాలు భూమిపై నరక కూపాలు అంటూ సోషల్ మీడియాలో షేర్ అయిన లేఖను ట్రంప్ రీపోస్ట్ చేయడం వివాదాస్పదమైంది. తర్వాత ఏమన్నాడు? మల్లికార్జున ఖర్గే లేఖని, సేమ్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని ఏదో ఒకటి అనడం, తర్వాత తప్పైంది క్షమించండి అనడం. ఈ ట్రంప్ గాడు కూడా అంతే. తప్పు అంటే భారత్ చైనా నరక కూపాలు అన్నాడు, మళ్ళీ తర్వాత క్షమించండి తప్పైంది, నాకు బుద్ధి మందగించిందని మళ్ళీ చెప్పిండు. ఇక పాలక మండలిలో పాగా వేయాల్సిందే. మున్సిపాలిటీలో కోఆప్షన్ పదవుల కోసం తీవ్రమైన పోటీ. ఎన్నికల్లో ఓడిన వారు టికెట్ దక్కని నేతల ముమ్మర ప్రయత్నాలు. ఒక్కో కోఆప్షన్ పదవి రేసులో నలుగురు కుదరని ఏకాభిప్రాయం. జైరాబాద్ లో 4 పదవులకు ఏకంగా 36 మంది దరఖాస్తు.
అస్మదీయులకు పదవులు ఇప్పించుకునేందుకు ముఖ్య నేతల యత్నాలు. వేరువేరుగా పేర్లు ప్రతిపాదిస్తున్న ఎంపీలు ఎమ్మెల్యేలు కొన్ని చోట్ల నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికలు నిర్వహిస్తున్నారనే విమర్శలు. ఇప్పటి వరకు 10% లోపు మున్సిపాలిటీలో మాత్రమే ఎన్నికలు పూర్తి. ఈ కోఆప్షన్ కి సంబంధించి కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలతో పనే లేదు మిత్రులారా. పాలనలో కానీ, నిధుల కేటాయింపులో కానీ, అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ, కోఆప్షన్ ఎన్నికల్లో కానీ డమ్మీలు మారేరు కొంతమంది ఎమ్మెల్యేలు. సిగ్గుపోతుంది నాగరికల్ జిల్లాలో ఎమ్మెల్యే. ఏడాది ఫిబ్రవరిలో ఎన్నిక జరిగిన 7 మున్సిపల్ కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీలో కోఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రక్రియ రసోత్తరంగా మారింది. పాలక మండలిలో చోటు సంపాదించుకునే ఉద్దేశంతో ఆశాబాహులు ఈ పదవులపై కన్నేయడంతో చాలా చోట్ల ఎన్నిక ప్రక్రియ ముందుకు సాగడం లేదు. ఏం లేదు మిత్రులారా, కోఆప్షన్ ఎవరు చేయాలని చెప్పి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల కింద కొంతమంది పనిచేస్తారు. ముఖ్య నాయకులు అని చెప్పి ఈ ముఖ్య నాయకులకు ఓట్లు పడేది లేదు, గెలిచేది లేదు, కానీ ముఖ్య నాయకులు అంటారు. వీళ్ళనే ఎమ్మెల్యేలు నమ్ముతారు సిగ్గు లేకుండా. అంటే వీళ్ళకి ఫస్ట్ రాజకీయాల మీద ఈ ఎమ్మెల్యేలకు అవగాహన ఉంటే ఇలాంటి వాళ్ళని నమ్మరు. కానీ వీళ్ళు పార్టీ బలంతో గెలిచిన వీళ్ళంతా, పార్టీ బలంతో, డబ్బు మదంతో, అహంకారంతో గెలిచిన వీళ్ళంతా సమాజం పైన కానీ, ప్రజల పైన కానీ, పార్టీ పైన కానీ ఇలాంటి పట్టు ఉండదు వీళ్ళకి. కాబట్టి వీళ్ళు చెప్తే కోఆప్షన్ ఎన్నిక జరగదు, వీళ్ళతోని ఉపయోగం అనేది ఉండదు. ఎవడో కింది స్థాయి చెప్తాడు, ఆడు మనోడు కాదు, వాడు అవతలని పార్టీ అంటే అంతే. ఓకే, తలుపుతా గంగిరెద్దు లేకనే. తిన్నావరా బసవా, పన్నావరా బసవా, లేచినావరా, లేస్తున్నాయి ఇప్పుడే. గిదిల కథ చూద్దాం. ఇంకా ఎలాగైనా పదవి దక్కించుకునేందుకు ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తుండటంతో వారిని బుజ్జగించడం ఆయా పార్టీల కీలక నేతలకు సులభ సాధ్యం కావడం లేదు. మరోవైపు తమ వారికి కోఆప్షన్ పదవి ఇప్పించుకునేందుకు అధికార పార్టీ ఎంపీలు ఎమ్మెల్యే ఎవరికి వారుగా పేర్లను ప్రతిపాదిస్తుండడం కూడా ఇబ్బందికరంగా మారింది. ఇంకోవైపు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా కొన్ని చోట్ల కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పరస్పర అవగాహనతో చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను దక్కించుకున్నాయి. ఇలాంటి చోట్ల కోఆప్షన్ పదవులను పంచుకోవడంలో ఆయా పార్టీలు ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నాయి. కోఆప్షన్ సభ్యుల ఎన్నిక కోసం కొన్ని చోట్ల దరఖాస్తులు స్వీకరించిన ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఎన్నిక షెడ్యూల్ ప్రకటించడం లేదు. అంతర్గతంగా కోఆప్షన్ సభ్యుల జాబితాపై స్పష్టత వచ్చిన తర్వాత షెడ్యూల్ ప్రకటించాలని కొన్ని మున్సిపాలిటీల్లో అధికార పార్టీలకు సంబంధించిన నేతలు పేర్కొనడం జరుగుతుంది. దీనికి సంబంధించి మిత్రులారా, ఎవరిని కోఆప్షన్ చేయాలనేది ఆల్రెడీ డిసైడ్ కావడం జరిగింది. కానీ ఎవరు జర ఆప్యాస చేయాలని చూస్తున్నారు అంతే. ఇంకా మున్సిపల్ కమిషనర్లపై ఒత్తిడి తీసుకొస్తున్న సందర్భంగా నిబంధనల మేరకు మున్సిపాలిటీలో 4, మున్సిపల్ కార్పొరేషన్లలో 6 కోఆప్షన్ సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంది. అయితే మున్సిపాలిటీలోనేమో 4, మున్సిపల్ కార్పొరేషన్లోనేమో 6 కోఆప్షన్ సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంటుంది. అయితే చాలా చోట్ల ఒక్కో కోఆప్షన్ పదవి కోసం 4 పోటీ పడుతుండడంతో ఎన్నిక ప్రక్రియ సంక్లిష్టంగా మారింది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు సుమారు 10% లోపు మున్సిపాలిటీలో మాత్రమే వీరి ఎన్నిక పూర్తయింది. ఇక హామీ నిలబెట్టుకోవాల్సిందే. మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ ఆశించిన దక్కని వారు ఓటమి పాలైన అభ్యర్థులు కూడా కోఆప్షన్ పదవి కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఎన్నికల సమయంలో పోటీ నుంచి తప్పించుకునేందుకు కొందరికి ఆయా పార్టీలు కోఆప్షన్ పదవిని ఎరవేశాయి. గతంలో ఇచ్చిన ఈ హామీను గుర్తు చేస్తూ కోఆప్షన్ సభ్యులకు అవకాశం ఇవ్వాల్సిందేనని పలువురు పట్టుబడుతుండటంతో కీలక పదవుల్లో ఉన్న నేతలు తలపట్టుకుంటున్నారు. గతంలో మున్సిపల్ కౌన్సిలర్లు, వైస్ చైర్మన్లుగా పనిచేసిన నేతలకు కోఆప్షన్ పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని నిబంధన ఉంది. దీన్ని ఆసరాగా తీసుకుని అలాంటి నేతలు కోఆప్షన్ పదవి కోసం పోటీ పడుతున్నారు. అయితే గతంలో మున్సిపాలిటీలో చక్రం తిప్పిన నేతలు తిరిగి కోఆప్షన్ సభ్యులుగా వస్తే ఎలా ఉంటుందో అనే ఆందోళన కొందరు ఎన్నికైన మున్సిపల్ చైర్మన్లు అదేవిధంగా కౌన్సిలర్లో వ్యక్తమవుతుంది ఆందోళన. దీంతో తమకు అనుకూలంగా లేని వారిని కోఆప్షన్ సభ్యులుగా ప్రతిపాదించవద్దంటూ పార్టీ ముఖ్య నేతలపై ఒత్తిడి పెంచుతున్నారు. ఇలా ఎక్కడికక్కడ పీఠముడి పడుతుంది. కోఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాల్సిన మున్సిపల్ కమిషనర్లు అక్కడక్కడ అతి ఉత్సాహం చూపిస్తుండడం వివాదాలకు దారితీస్తుంది. దరఖాస్తులకు 1 వారం రోజుల గడువు ఇవ్వాలని నిబంధన పాటించకుండా కేవలం 1 రోజులోనే ముగించారంటూ గద్వాల మున్సిపాలిటీలో గురువారం బీఆర్ఎస్ కౌన్సిలర్లు ధర్నాకు దిగారు. అదే తరహాలో కొన్ని మున్సిపాలిటీలో ఎన్నిక షెడ్యూల్ పై కౌన్సిలర్లకు ముందస్తు సమాచారం ఇవ్వడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. మున్సిపల్ కమిషనర్లు దరఖాస్తు ప్రక్రియ గోప్యంగా పూర్తి చేసుకున్నారని, తగిన సమాచారం గడువు ఇవ్వడం లేదని విమర్శలు వస్తున్నాయి. కొన్ని చోట్ల అధికార పార్టీ ఎమ్మెల్యేల ఒత్తిళ్లకు తలొగ్గి నిబంధనలు పాటించకుండా ఎన్నికల ప్రక్రియ జరుగుతుందని కూడా అంటున్నారు. ఇక్కడ కూడా కల్వకుర్తిలో కూడా జరుగుతుంది. ఏంది అని అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇక్కడ అధికారం చేజెక్కించుకుంది మున్సిపల్ పీఠం పైన. అయితే ఈ పరిణామాల నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నేతలు కానీ కనీసం కోఆప్షన్ సభ్యులను గీలం చేసుకుందామని ప్రత్యేక సమావేశం నిర్వహించలే కౌన్సిలర్లతోని. మేము వాడికి వచ్చిన తర్వాత పేరు చెప్తాం, వాళ్ళని మీరు ఎన్నుకోవాలంటే మీ కింద మేము మన జీతగాలం ఉన్నామా?
మీ కింద ఏమైనా బంట్రోతులు ఉన్నామా? మీ పార్టీ ఏమైనా శాశ్వతమా? మీ పుట్టినప్పటి నుంచి ఎమ్మెల్యే ఈ పార్టీలో ఉన్నాడా? ఈడ ఉన్న ముఖ్య నాయకులు ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఇట్లా ఏమైనా కాంగ్రెస్ పార్టీలో పుట్టిపోయిరా? టీడీపీ, టీఆర్ఎస్ పార్టీ, ఇతర వైసీపీల నుంచి వచ్చిన నాయకులు అనేక మంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. పార్టీ శాశ్వతం కాదు. ఎవరికైతే ప్రజల్లో బలం ఉంటుందో వాడే గెలుస్తాడు. బలం ఉన్నది కాబట్టి మేము కౌన్సిలర్లో గెలిచినాం. కౌన్సిలర్లో గెలిచిన బలమున్న మాకు సమాచారం ఇవ్వకుండా లోపట్లోనే రహస్యంగా కోఆప్షన్ సభ్యులను ఎన్నుకొని వీళ్ళనే చేసుకుంటామంటే మీకు అనుకూలంగా ఉన్న వ్యక్తులని కోఆప్షన్ సభ్యులుగా చేసుకునేందుకు, మీ అవినీతి అక్రమాలు జరిగినా వాటిపైన ప్రశ్నించే వ్యక్తులని, లేదంటే అవగాహన విద్యావంతులు, మేధావులు ఎవరైతే ఉన్నారో, చదువుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, సమాజం పైన అవగాహన అలాంటి వారు కాకుండా మీ కింద పనిచేసే వ్యక్తులు, మీకోసం పనిచేసే వ్యక్తులు, తప్పులు జరిగినా ప్రశ్నించలేని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కోఆప్షన్ సభ్యులుగా చేసుకోవాలని ప్రయత్నం చేసినటువంటి కల్వకుర్తికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేత పైన, ఇక్కడ ఎమ్మెల్యే పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది. కౌన్సిలర్లు ఇక్కడ ఎమ్మెల్యే వ్యవహార తీరు పైన కూడా విమర్శలు వస్తున్నాయి. ఏంది పట్టించుకోడు కౌన్సిలర్కి సంబంధించినటువంటి కౌన్సిలర్ విధి విధానాలు కావచ్చు. ఇక్కడ కల్వకుర్తి మున్సిపాలిటీని ఒక నేతకు మొత్తం అప్పగించండు. ఈ సామ్రాజ్యం మొత్తం నీదే, ఇక్కడ ఏమని వేసుకో, ట్రాక్టర్తో దుంతావా, నాగలు పెట్టి దుంతావా, లేదంటే డోజర్ పెట్టి ఊడుస్తావా, నీ ఇష్టం, ఇది నీది. ఎందుకంటే నువ్వు నా కోసం అప్పుడు ఎలక్షన్లు అప్పుడు చేసినావు. ఈ ఎలక్షన్లు అప్పుడు నీ కోసం చేస్తే ఇవాళ ఎందుకు ఆయన గెలవపాయ, ఓటు పడపాయ అంటే ఇక్కడనే తెలుస్తుంది ఆయన బలం ఎంత, ఆయన ఓటు శాతం ఎంత, ఆయన బలం ఎంత బలవంతుడు, ప్రజల్లో ఎంత అభిమానం ఉంది ప్రజలని ఇప్పటికైనా ఈ ఎమ్మెల్యే గమనించకుంటే ఈ నాయకుని వల్ల కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనేక మంది ఇవాళ దూరం అయిపోతున్నారు. ఎమ్మెల్యే వ్యవహార తీరుపైన కూడా విమర్శలు వస్తున్నాయి. మేలుకుంటాడు ఎమ్మెల్యేకి ఏం కావాలి, తానా అంటే తందానా, కొట్టాల డప్పు ఢంకరకర నక్క సార్ మీకు తోపు, మీరు తప్ప ఇంకెవరు లేరు. కల్వకుర్తి నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి మీ అంత అభివృద్ధి కల్వకుర్తి నియోజకవర్గాన్ని ఎవరూ చేయలే. కనుమలందరూ ఉట్టోలే. మీరు వచ్చిన తర్వాత 2 ఏళ్ల కాలంలో ఎవడు కల్వకుర్తి నియోజకవర్గంలో పని అవసరం లేదు. మీరే మొత్తం బిర్యానీ ఇంటింటికి పంపుతున్నట్టు, ఇంకా పని చేయాల్సిన అవసరం లేదు. నియోజకవర్గంలో చేస్తున్న ప్రజలందరి పని ఎమ్మెల్యేనే చేస్తున్నట్టు, మొత్తం కల్వకుర్తి నియోజకవర్గాన్ని అద్దంలా తీర్చిదిద్దినట్టు ఇక మీరే సార్, ఇంకా ఎవరు లేరు. ఇంకా గతంలో ఎవరు చేయలే, భవిష్యత్తులో ఇంక ఎవరు చేయరు సార్. మీకు తప్ప చరిత్ర ఈ రికార్డును ఎవరు కూడా తిరగరారు సార్ అని చెప్పి ఎవరైతే ఆయన దగ్గరికి వెళ్ళి గప్పాలు కొడతారో, ఆ గప్పాలు కొట్టే గలీజుల మాటలు నమ్మి అలా ఎమ్మెల్యేకి ఉన్నటువంటి పేరు మొత్తం పోగొట్టుకుంటున్నాడు. ఎమ్మెల్సీగా ఆయన క్లీన్ చిట్, ఎమ్మెల్యే అయిన తర్వాత అవుట్, ఏమీ లేదు. మళ్ళీసారి అవకాశం లేకుండా అవుతుంది. ఎందుకంటే పార్టీలో కానీ అనుచరుల్లో కానీ ఎక్కడ కూడా పట్టు సాధించలే ఇప్పటివరకైనా. కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికీ పట్టు వంశచంద్రెడ్డికే ఉంది. కడతాల మండలంలో కానీ, తలకొండపల్లి మండలంలో కానీ, మాడుల మండలంలో సంపూర్ణంగా, ఆ మండలంలో కానీ, ఇక వెళ్ళండి ఆయన సొంత మండలమే. కల్వకుర్తిలో కూడా బలమైన నాయకులు ఆయన పెట్టారు. ఈ ఎవ్వరు లేరు ఎమ్మెల్యే ఎమ్మటి. ఇప్పటివరకు పార్టీలో పట్టే లేదు. టీఆర్ఎస్ అయినా తెలియదు, ఇప్పటికీ కాంగ్రెస్ అని తెలియదు. ఒకరిని నమ్ముకున్నాడు. సర్వనాశనం వాని వల్ల అయ్యే వరకు వాడిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఖేల్ కథం దుకాన్ బంద్, 1 టైం ఎమ్మెల్యే అంతే, ఏం లేదు. ఇలా ఈ కోఆప్షన్ సభ్యుల ఎంపికలో కూడా ఎమ్మెల్యేది ఏమీ లేదు. ఆయన చెప్పిందే వినాలి. ఆయన పేర్లు రాసుకొస్తే టిక్కు టిక్కు అని పెట్టాలి, అంతే తప్ప ఏమీ లేదు. ఇక చూద్దాం కల్వకుర్తి సంగతి ఇట్లుంటే, జగిత్యాల మున్సిపాలిటీలో కోఆప్షన్ సభ్యుల ఎంపిక వ్యవహారంలో ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని నేతల మధ్య సర్దుబాటు చేయాల్సి వచ్చింది. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే ఎం సంజయ్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ వేరువేరుగా పేర్లు ఇవ్వడంతో వివాదం మొదలైంది. పంచాయతీ సీఎం వద్దకు చేరింది. మంత్రి లక్ష్మణ్, ఎమ్మెల్యే సంజయ్ కూడా హాజరైన ఈ భేటీలో అర్హులైన వారికి పదవి దక్కుతుందని సీఎం స్పష్టం చేయడంతో అంతా వేణిదిరే. కోఆప్షన్ కోసం కూడా ముఖ్యమంత్రి దగ్గరికి పోయారంటే మీరు ఎంత మీద వాళ్ళు ఆయన ఎక్కడ ఎలా. మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీలో 5 కౌన్సిలర్ పదవులు గెలిచిన కాంగ్రెస్ 4 వార్డుల్లో గెలిచిన బీజేపీ మద్దతుతో చైర్మన్ పదవి దక్కించుకుంది. అయితే 4 కోఆప్షన్ పదవుల పంపకంపై 2 పార్టీల నడుమ ఏకాభిప్రాయం కుదరడం లేదు. 5 కౌన్సిలర్లు ఉన్న బీఆర్ఎస్ తమకు ఒక కోఆప్షన్ పదవి ఇవ్వాలని పట్టుబడుతుంది. ఇక మహబూబాద్ జిల్లాలోని మున్సిపాలిటీలో కోఆప్షన్ పదవుల కోసం ఇటీవల ఎన్నికైన ఓ రాజ్యసభ ఎంపీతో పాటు లోక్సభ ఎంపీ, స్థానిక ఎమ్మెల్యే ఎవరికి వారుగా వేర్వేరు పేర్లను ప్రతిపాదిస్తుండడంతో ఇక్కడ దరఖాస్తుల దశలోనే ఎన్నిక పెండింగ్ లో పడింది. జైరాబాద్ మున్సిపాలిటీలో 4 కోఆప్షన్ పదవులకు గాను ఏకంగా 36 మంది దరఖాస్తు చేసుకోవడంతో ముఖ్య నేతలు ఎంపికలు తీవ్ర ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నారు. ఏడ చూసినా ఏం లేదు మిత్రులారా, ఉంటే ఎమ్మెల్యేలు మొత్తం డమ్మీలు అయిపోయారు కాంగ్రెస్ పార్టీలో ఎవరు నడుస్తుందంటే కుటుంబానికి నడుస్తుంది, అంతే, ఏం లేదు. ఇట కనుగోలది ఏం లేదు. ఇంకా డుమ్ బసవన్న చూసిన, తిన్నవా బసవన్న, తిన్నవా, పన్నావా, పండుకున్నా అప్పుడే చెప్పా, సాయంత్రమే అనుకున్నా, ఇప్పుడు ఇంతసేపు ఉంటాను అట్టుంది ఈ కథ.
ఇక వెలుగు ప్రధాన పత్రికలు ఏమిస్తున్న వార్తలు ఒకసారి చూద్దాం. బీమార్ వస్తే జేబులు గుల్లే, ఇతర రాష్ట్రాల కన్నా తెలంగాణలోనే వైద్య ఖర్చులు ఎక్కువ. మన దగ్గర ఒక్కో వ్యక్తికి సగటున ఏడాదికి 52,743 ఖర్చు, దేశ సగటు 34,000, అంటే డబల్ అవుతుంది మన దగ్గర. ఇక కిడ్నీ జబ్బులకు ఊర్లలో సగటున 76,000 ఖర్చు. ఇక పట్టణాల్లో భారంగా క్యాన్సర్ ట్రీట్మెంట్, ఇందుకోసం 1.04 లక్షల వ్యయం. 8వ రౌండ్ నేషనల్ శాంపిల్ సర్వేలో ఆందోళనకర అంశాలు. ఈ కార్పొరేట్ ఆసుపత్రులు ఎవరికి ఉంటే మిత్రులారా? ఎమ్మెల్యేలకు, మంత్రులకు, ఎమ్మెల్సీలకు, మాజీ ఎమ్మెల్యేలకు, మాజీ మంత్రులకు, వీళ్ళకి ఉంటాయి. అంటే రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులకే ఈ కార్పొరేట్ స్కూల్స్ కానీ, కార్పొరేట్ కాలేజీలు కానీ, కార్పొరేట్ ఆసుపత్రులు కానీ. కాబట్టి విద్యా వైద్యం ఫ్రీ ఇయర్ రాజకీయ పార్టీలకు సంబంధించిన దొంగలు. ఎందుకంటే వాళ్ళే ఉంటాయి కాబట్టి, లక్షల కోట్లు సంపాదించుకోవాలి కాబట్టి, ఎన్నికలప్పుడు ప్రజలకు పంచిపెట్టాలి కదా లిక్కర్, అదేవిధంగా 500 రూపాయలు అవి పంచిపెట్టాలి, పదవులు దోసుకోవాలి, 100 కోట్ల రూపాయలని 1000 కోట్లకు చేసుకోవాలి. అంటే డబ్బులు సంపాదించాలి, తెలంగాణ ప్రజల నుంచి దోసుకోవాలి, డబ్బులు సంపాదించాలి, తెలంగాణ ప్రజల నుంచి మళ్ళీ దోసుకోవాలి, మళ్ళీ పంచిపెట్టాలి, ఎన్నికలప్పుడు మళ్ళీ దోచుకోవాలి. ఇదే పరంపర అనేది కొనసాగుతుంది. కాళేశ్వరంపై విచారించాలని సిబిఐని మళ్ళీ కోరదాం. ఎవడదంటుండు? నీ చేతనే కాదు కోరనీక రేవంత్ రెడ్డి. కేసీఆర్ దగ్గరికి పోయి ముట్టుకోనీక నీ చేత కాదు, మీ కాంగ్రెస్ వాళ్ళ చేత కాదు. అయి ఉంటే 2.5 ఏళ్ళ నుంచి ఏమీ చేయలేదు. ఎందుకో మీ తోని ఏది కూడా కాదు. కేసీఆర్ దగ్గరికి పోయినాక ఇంత గాలి మాటలే కాంగ్రెస్ వాళ్ళు. కాస్ట్లీ బుక్స్ కొనాలని వాళ్ళు ఎట్లా చెప్తున్నారు? సిబిఎస్ఈ కేంద్ర విద్యాశాఖతో సహా అన్ని రాష్ట్రాలకు ఎన్హెచ్ఆర్సీ నోటీసులు. ఫలానా చోటే కొనాలని పేరెంట్స్ బలవంతం చేస్తున్న స్కూళ్లపై సీరియస్. ఏం చేస్తారు చెప్పు? ప్రతి సంవత్సరం జరుగుతున్న తంతే. ఊర్లలో ఉన్న పాఠశాలలో కూడా ఇదే జరుగుతుంది. మీరు ఏం చేస్తారు చెప్పండి? ఉట్టిదే గాలి మాటలు. ఈ హాలిడేస్ వచ్చిన, సమ్మర్ హాలిడేస్ వచ్చిన ప్రతిసారి, సమ్మర్ హాలిడేస్ తర్వాత వచ్చిన స్కూల్ ప్రారంభమైన ప్రతిసారి ఈ ఫీజు నియంత్రణ, ఇవన్నీ సొల్లు కాపులు తప్ప దీంతో ఏం ఉపయోగం అనేది లేదు. తమిళనాడు, బెంగాల్లో రికార్డ్ పోలింగ్ అంటే ఒక వార్త వచ్చింది. ఇక 4 టన్నుల కల్తీ టీ పౌడర్ సీజ్. హైదరాబాద్ లో పట్టుకున్న హెచ్ ఫాస్ట్ టీం. తక్కువ ధర టీ పొడికి సింథటిక్ రంగులు కలిపి విక్రయిస్తున్న ముఠ. 10 మంది అరెస్ట్. 1500 కిలోల ఎక్స్పైరీ టీ పొడి, 100 కిలోల బెల్లం, కృత్రిమ రంగులు స్వాధీనం. గోల్కొండ ఎత్తును మించిన చెత్త గుట్ట. ప్రపంచంలోని 4వ అత్యంత కాలుష్యకారక స్థలంగా జవహర్ నగర్ డంపింగ్ యార్డ్. గంటకు రిలీజ్ అవుతున్న మిథేన్ 5.9 టన్నులు. ఇక లక్షల కార్లు, 12 లక్షల కార్లు విడుదల చేసే కాలుష్యానికి సమానం ఇది. ఇక కార్బన్ డైఆక్సైడ్ ఎంత అంటే 86 రెట్లు డేంజర్ స్థాయిలో ఉంది. ఇక రోజు యార్డుకు వస్తున్న చెత్త 8 నుంచి 10,000 టన్నులు. ఇక గ్రౌండ్ వాటర్ కలుషితం 10 కిలోమీటర్ల లోతు కూడా. ఇక నీటిలో TDS 4,000. ఇక యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా లాస్ ఏంజల్స్ స్టాఫ్ మీథేన్ ప్రాజెక్ట్ కింద చేపట్టిన పరిశోధనలో భయంకరమైన విస్తుపోయే అంశాలు వచ్చినాయి. ఇది మొత్తానికి ప్రపంచంలోని అత్యంత ప్రమాదకర స్థలాల్లో 4వ ప్లేస్ లో నిలిచింది ఈ హైదరాబాద్ లోని జవహర్ నగర్ సంబంధించినటువంటి డంపింగ్ యార్డ్. అమెరికాకు గుడ్ బై చెబుదాం. యుఎస్ ను వీడాలని 40% భారతీయ అమెరికన్ల యోచన. ట్రంప్ ప్రభుత్వ తీరు, రాజకీయ అనిశ్చితి, భారీగా పెరుగుతున్న జీవన వ్యయమే కారణం. కార్నెగీ ఎండోన్మెంట్ యుగోవ్ సర్వేలో వెల్లడి. గొర్రెల స్కామ్ పై విజిలెన్స్. ఏం చేస్తారా బాబు కాంగ్రెస్ వాళ్ళు? మీరు ఏమి చేయలేరా నాయన ఈ టీఆర్ఎస్ లోని. ఎన్ని స్కీమ్లు ఉన్నాయో, ఎన్ని స్కామ్లు అయినాయో, ఆ స్కామ్లకు సంబంధించి ఒక్క స్కామ్ కూడా మీ దమ్ము లేకపోయా 2.5 ఏళ్లలో తీయనిక బయటికి. ఇంకా 2.5 ఏళ్ళే ఉంది. ఇంకా 2.5 ఏళ్లలో సంవత్సరం దాటితే మళ్ళీ ఎలక్షన్ మూమెంట్ వచ్చింది. మీరు ఏం చేశారు ఎప్పుడు? టీఆర్ఎస్ పార్టీలో ఎంట్రుక కూడా మీరు పీకలేరు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన గొర్రెల పంపిణీ స్కామ్ లో నిధుల గోల్మాల్ మరోసారి తెరపైకి వచ్చింది. స్కామ్ పై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దర్యాప్తు మొదలుపెట్టింది. ఈ మేరకు విజిలెన్స్ డీజీ షికాగోలో ఇటీవల ఏసీపీ, డిఎస్పీ సహా కేసు దర్యాప్తు చేసిన అధికారులతో సమావేశమై నిర్వహించారు. ఏమైంది సమావేశం నిర్వహిస్తే? కాంగ్రెస్ లతో ఏది కాదు, టీఆర్ఎస్ తోని ఏం చేయనీక. ఇక ఉపాధి సిబ్బందికి భారీ బీమా. ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న సుమారు 3,800 మందికి పైగా ఎఫ్టీఈ కాంట్రాక్ట్ ఉద్యోగుల కుటుంబాలకు భారీగా ఆర్థిక భద్రత చేకూరనున్నది. ప్రతి ఉద్యోగికి వారి వేతనం ఆధారంగా 40 లక్షల నుంచి కోటి 10 లక్షల వరకు ఉచిత వ్యక్తిగత ప్రమాద బీమా కల్పించనున్నారు. ఇక విజయక్రాంతికి సంబంధించినటువంటి ప్రధానమైన వార్తలు ఏమైనా వచ్చినాయనేది ఒకసారి మనం గమనిస్తే, ఈనాడులో ఏమొచ్చినా ఒకసారి చూస్తే, దొంగలది ఫస్ట్ వచ్చింది వార్త. ఇదంతా దీంతో అయ్యేలేసి వచ్చేలే పేపర్, ఇంత డూప్లికేట్స్. విజయక్రాంతిలో ఏమొచ్చినా ఒకసారి చూద్దాం. కొన్ని పత్రికలు
ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి వత్తాసు అవుతున్నాయి మిత్రుల. నిష్పక్షపాతంగా వార్తలు రాసే పత్రికలు లేకుండా పోతున్నాయి. ఆత్మ బలిదానం వద్దు, నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య అయిపోయింది, చనిపోయింది పాపం. ఆర్టీసీ సమస్యలపై మంత్రుల సబ్ కమిటీ ఎందుకు రా బాబు? నాకు సమస్యలు పరిష్కరించాలంటే కమిటీ దొంగ కమిటీ. కారు జోరు, ప్రభుత్వంపై అసంతృప్తిని ఎజెండా చేసుకున్న బీఆర్ఎస్ పాలనా వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లే వ్యూహం. అన్ని వర్గాల్లోని విముఖతను అనుకూలంగా మార్చుకునే యోచన. కేసీఆర్ జగిత్యాల సభతో పార్టీలో పెరిగిన జోష్. త్వరలో అన్ని జిల్లాలో పార్టీ అధినేత సభలకు ప్రణాళిక. అక్రమంగా కమర్షియల్ కాంప్లెక్స్, అడ్డు అదుపు లేదు. హెచ్ఎండిఏ తిరస్కరించిన స్థలంలోని కట్టడాలు. ది పెర్చ్ అక్రమ నిర్మాణంపై ఆరోపణలు. అనుమతి రద్దు చేసిన మళ్లీ కొనసాగిస్తున్న పనులు. రెసిడెన్షియల్ గేటెడ్ కమ్యూనిటీలో కమర్షియల్ కట్టడం. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ పరిధిలో మెగా మెడల్ సంస్థ ఆగడాలపై విమర్శలు. పెట్రోల్ డీజిల్ ధరలు పెంచాం స్పష్టం చేసిన కేంద్రం. ఇవి నాటి ప్రధాన పత్రికలోని వార్తా విశేషాలు. మిత్రులారా, మీ సూచనలు సలహాలు అభిప్రాయాలు ఖచ్చితంగా తెలియండి. అదేవిధంగా మన స్ఫూర్తి న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకుని మిత్రులుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ప్రాంతానికి సంబంధించిన సమస్యలు, మీరు ఎక్కడ నివాసం ఉంటున్నా మీ ప్రాంతానికి సంబంధించిన సమస్యలు ఉంటే మన స్ఫూర్తి న్యూస్లో ప్రసారం కావాలంటే 8919799354 నెంబర్కి వాట్సాప్ లేదంటే సామాన్య కాల్ ద్వారా సమాచారం ఇవ్వచ్చు మిత్రులారా. థ్యాంక్ యూ వెరీ మచ్.